నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దేశం మీసం మెలేసిన వీరుడు అభినందన్ను భారత్కు అప్పగింత. పాకిస్తాన్ నుంచి హిందుస్థాన్కు వింగ్ కమాండర్ అభినందన్కు ప్రజల గ్రాండ్ వెల్కమ్. ఇండియాలో అంబరాన్నంటిన సంబరాలు అభినందన్ ది గ్రేట్ అంటూ ప్రముఖుల ప్రశంసలు. పుల్వామా దాడి అత్యంత హేయమైన చర్య, టెర్రరిజాన్ని కూకటవేళ్లతో ప్రకటించాలన్న రాజ్నాథ్. పాక్ బెదిరింపులకు భయపడం, పుల్వామా ఘటనను ఓఐసీలో లేవనెత్తిన సుష్మా. ఉగ్రవాదుల కుట్రను పసిగట్టిన నిఘా వర్గాలు, ఢిల్లీలోని 29 ప్రదేశాల్లో దాడులకు ప్లాన్. కుప్వారా జిల్లాలో ముష్కర వేట, 2 టెర్రరిస్టుల హతం. పాకిస్తాన్ అధీనంలోనే మసూద్, తేల్చి చెప్పిన ఆ దేశపు విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ. రేపటి నుంచి చిత్తూరులో జనసేన ప్రజా పోరాట యాత్ర, రోడ్ షో, బహిరంగ సభల్లో పవన్ ప్రసంగం. స్వార్థం కోసం దేశాన్ని పడంగా పెడుతోంది బీజేపీ దుర్మార్గపు రాజకీయాలన్న బాబు. రైల్వే జోన్ అంశంపై బీజేపీ సంబరాలు, ఏపీని మోదీ నమ్మించి మోసం చేశారన్న టీడీపీ. విశాఖ రైల్వే జోన్ కేవలం కంటి తుడుపు చర్య, కేంద్రం మసిపూసి మారేడుకాయ చేసిందన్న లోకేష్. ఏపీలో 5 ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక, లాంఛనంగా ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఢిల్లీ చేరుకున్న వైసీపీ అధినేత, రేపు ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొనున్న జగన్. ప్రజాధనం దుర్వినియోగంలో బాబు నెంబర్ 1, రాష్ట్ర ప్రజల కళలను టీడీపీ కాల్చి బూడిద చేసిందన్న వైసీపీ. మరో 4 రోజుల్లో సమరశంఖారావం, నెల్లూరులో 5వ తేదీన వైసీపీ బహిరంగ సభ. ఎంపీగా పోటీకి మురళీమోహన్ విముఖత, చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలపై దృష్టి. వైసీపీకి గౌరు వెంకటరెడ్డి రాజీనామా, త్వరలోనే టీడీపీలో చేరిక. మోదీ ఓ దేశద్రోహి, రాష్ట్రంపై ప్రధానిది ఉత్తుత్తి ప్రేమేనన్న రఘువీర. నిమ్స్లో కార్పొరేట్ స్థాయి వైద్యం, త్వరలోనే అమలు చేస్తామన్న మంత్రి ఈటెల. మాతృభాషను మర్చిపోతే మూలాలను మరిచినట్లే, మహిళా విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వెంకయ్య. షెడ్యూల్ ప్రకారమే లోక్సభ ఎన్నికలు, నిర్ణీత గడువులోగా ఎన్నికలు జరుగుతాయన్న సిఎసి. ఐసీఐసీఐ వీడియోకాన్ కేసులో ఈడీ దూకుడు, చందా కొచ్చర్ సహా పలువురి ఇళ్లలో సోదాలు. ఒడిశాలో వ్యాన్ని ఢీకొన్న లారీ, 2 పోలీసుల మృతి, 17 మందికి గాయాలు. మహేంద్ర సింగ్ ధోని మరో ఘనత, అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్గా రికార్డు.